అరుణాచల శివ అరుణాచల ఆలయంలో చూడవలసినటువంటి ప్రదేశాల గురించి వీడియో రూపంలో దృశ్యాలను చూపిస్తూ వీడియోలు చేయమని చెప్పేసి చాలామంది అడిగారన్నమాట. అసలు దాదాపుగా మనకి అరుణాచల ఆలయంలో 50కి పైగా చూడవలసినటువంటి దర్శనీయ ప్రదేశాలు అయితే ఉన్నాయి. వీడియో నాకు తీయడానికి 2 days పట్టిందన్నమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు, నిన్న వెళ్ళాను ఆల్రెడీ టెంపుల్కి. ఎర్లీ మార్నింగ్ 10 o'clockకి వెళ్తే నేను బయటకు వచ్చింది 4:30కి వచ్చాను అన్నమాట. అప్పటి వరకు కూడా సగం టెంపుల్ మాత్రమే కవర్ చేయగలిగాను. మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద టెంపుల్ అన్నది. తర్వాత 2వ రోజు అన్నమాట, ఈరోజు వెళ్ళి షూట్ చేసుకొని వచ్చి ఈరోజు వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇది వరకు మీరు అరుణాచల ఆలయాన్ని ఎన్నిసార్లు దర్శించి ఉన్నా కూడా ఈ ప్రదేశాల గురించి చాలామందికి వివరణ తెలియదు అన్నమాట. సో అలాంటి కొత్త ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి ఆ ప్రదేశాల గురించి వివరిస్తూ కూడా ఈ వీడియో పూర్తిగా ఉంటుంది. మీకు ఎవరికైనా కూడా అరుణాచల ఆలయాన్ని దర్శనం చేసుకోవాలని మనసులో దృఢంగా సంకల్పం కానీ అనిపించిందంటే ఎక్కడో దూర ప్రాంతాల నుండి ఆ బాధపడాల్సిన అవసరం లేకుండా ఇది దృశ్య రూపంలో మీరు 1 గంట గంటన్నర మీరు ఫ్రీగా కూర్చొని ఈ వీడియో కానీ చూసినట్లయితే పూర్తిగా అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసినటువంటి ఫలితాన్ని మీకు కళ్ళ ముందుకు వచ్చేలాగా ఈ వీడియోని ఎడిట్ చేసి నేను ప్రదర్శిస్తున్నాను అన్నమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అరుణాచలంలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి అనుభవాన్ని మీరు స్మరణలోకి ఖచ్చితంగా తీసుకువస్తుంది అన్నది నా భావన అన్నమాట. మనం మొదటిగా అరుణాచల క్షేత్రాన్ని చేరి రాజగోపురాల నుండి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడం కాకుండా మనకి టెంపుల్ సిస్టమేటిక్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి తూర్పు రాజగోపురం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణదేవరాయల వారి చేత కట్టించబడినటువంటి రాజగోపురం అన్నమాట. దానికి ముందు మనకి ఒక మండపం ఉంటుంది, దాన్ని 4 కాళ్ళ మండపం అంటారు. అలాగే దానికి ముందు ఇంకొక మండపం ఉంటుందన్నమాట, అది ఉత్సవ మండపము. దానికి ముందు మనకి మెయిన్ రోడ్డు వస్తుంది, దాన్ని తేరు వాసల్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. మొదటిగా మనం ఆ తేరు వాసల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఈ తేరు వాసలు ఏంటంటే తెలుగులో చెప్పాలంటే రథ వీధి అని తెలుగులో అర్థం వస్తుంది. అది ఇప్పటి మెయిన్ రోడ్డు అన్నమాట. మొదటిగా మనం ఆ తేరు వాసల దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. చేరుకొని అక్కడ ఒక కర్పూరం కానీ లేదా ఒక దీపజ్యోతిని కానీ వెలిగించి అందులో స్వామివారి దర్శనాన్ని మనం చేయాలన్నమాట. మనకి స్థల పురాణం ప్రకారం ఇక్కడ స్వామివారు 3 రూపాల్లో ఉంటారని మనకి స్థల పురాణం చెప్తుంది. అందులో మొదటి రూపము స్థూల రూపమైనటువంటి అరుణాచల గిరి అన్నమాట. అరుణాచలమనుచు స్మరించు వారల హము నిర్మూలించు మరుణాచల అని రమణులు పాడుకున్నటువంటి ఆ అరుణాచల గిరి ఏదైతే ఉందో అది మొదటి శివలింగంగా భావించి మనకి చూడడానికి గిరి రూపంలో ఉంటుందన్నమాట. కానీ అది యావత్ ప్రపంచంలోనే యావత్ భువన మండలాల్లోనే మొదటిగా ఉద్భవించినటువంటి మహాశివలింగ రూపము. అలాగే మొదటి శివలింగము అలాగే పెద్ద శివలింగము కూడా అన్నమాట. ప్రపంచంలోని అతిపెద్ద శివలింగం ఏదైనా ఉందంటే అది అరుణాచలగిరియే. సో మొదటి దర్శనము మనము ఆ తేరువాసల దగ్గర నుంచి ముందుకు కానీ చూసినట్లయితే మనకి అరుణాచలగిరి స్పష్టంగా కనబడుతూ ఉంటుందన్నమాట. అక్కడ స్వామివారికి మొదటి దర్శనం చేసుకోవాలి. అలాగే 2వ రూపము అరుణాచల ఆలయంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు అన్నమాట. ఈ క్షేత్రము జ్యోతి క్షేత్రము. ఆ జ్యోతిని మనం గర్భాలయంలో కూడా చూడలేము కాబట్టి
ఇప్పుడు మనం వెలిగించేటువంటి ఆ దీప జ్యోతి ఏదైతే ఉంటుందో లేదా ఆ కర్పూర జ్యోతి ఏదైతే ఉంటుందో ఆ జ్యోతిలో నుండి స్వామివారిని అగ్ని రూపంలో దర్శనం చేసుకోవాలన్నమాట. అది రెండవ దర్శనము. ఈ జ్యోతిలో నుండి దర్శనం చేస్తే స్వామివారు కనపడతారంటే కనపడరన్నమాట, జ్యోతి మాత్రమే కనబడుతుంది. ఆ జ్యోతిని అన్వేషిస్తూ వెళితే అందులో ఉన్నటువంటి రూపము ఏదైతే ఉందో అది ఆ శివలింగ రూపము అని ఇందులో అర్థం వస్తుందన్నమాట. సో అందుకు మనం దీన్ని రెండవ దర్శనంగా జ్యోతి దర్శనాన్ని అక్కడ చేయాల్సి ఉంటుంది. అగ్ని రూపంలో ఉన్నటువంటి జ్యోతి దర్శనాన్ని అక్కడ చేయవలసి ఉంటుంది. అలాగే మూడవ రూపము సూక్ష్మ రూపం అన్నమాట. ఈ రూపము మనకి అరుణాచలంలో ఎక్కడ కనబడుతుందంటే ఎక్కడా కనబడదు. మీ హృదయ నివాసంలో ఉన్నటువంటి స్వామివారు ఎవరైతే ఉన్నారో మీరు కళ్ళు మూసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి ఆ దివ్య జ్యోతి రూపమే స్వామివారు అన్నమాట. ఈ మూడు రూపాలని అరుణాచల ఆలయంలోకి ప్రవేశం చేసే ముందు అక్కడ ఈ మూడు రూపాలని దర్శనం చేసి మనం ముందుకు వెళ్ళవలసి అయితే ఉంటుంది. మనకి రెండవ రూపమైనటువంటి ఆ జ్యోతి రూపంలో ఆ జ్యోతికి కూడా శక్తినిస్తున్నటువంటి ఆ రూపం ఎక్కడుంది అని వెతుక్కుంటూ మనము లోపలికి కానీ వచ్చినట్లయితే గర్భాలయంలో ఆ రూపమే శివలింగ రూపం అన్నమాట. అందుకు మనం ఆ మూడు రూపాలని బయట దర్శనం చేసి ఆ రూపాన్ని వెతుక్కుంటూ లోపలికి వచ్చినట్లయితే స్వామివారి దర్శనము అక్కడ అద్భుతంగా జరుగుతుంది. అది ఇందులోని అంతరార్థం అన్నమాట. అందుకే ప్రత్యేకించి అరుణాచలంలో మాత్రమే ఆలయానికి ముందు ఈ దీపస్తంభాన్ని పెట్టి ఉంచుతారన్నమాట. మీరు యావత్తు ద్రవిడ దేశంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ వెతకండి, ఇలాంటి సెటప్ మనకి ఎక్కడ ఉండదు. సో నాకు డౌట్ వచ్చి ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి శివ అడిగారంటారు అనమాట. శివభక్తులను అడిగితే ఈ విషయాన్ని మనకి తెలియజేయడం అయితే జరిగింది. సో ఆ విషయాన్ని మీకు కూడా నేను తెలియజేస్తాను. దిగ్విజయంగా 3 దర్శనాలు పూర్తి చేసుకొని రెండవ దర్శన అన్వేషణలో లోపలికి వచ్చిన వాళ్ళకి మనకి మొదటి దర్శనీయ ప్రదేశము ఈ ఉత్సవ మండపం అన్నమాట. ఈ ఉత్సవ మండపము ఎప్పుడు కూడా క్లోజ్ చేసే ఉంటారు. ఆరు బయట అరుణాచలేశ్వర స్వామి వారికి జరిగే చాలా ఉత్సవాలు కూడా ఈ ఉత్సవ మండపంలోనే చేస్తారన్నమాట. మీరు చాలామంది కూడా కొన్ని వీడియోస్లో కూడా చూస్తుంటారు. మనకి కార్తీక దీపోత్సవానికి స్వామి అమ్మవార్లు అక్కడ ఆనంద తాండవం ఆడి బయటకు వచ్చి అక్కడ భక్తులకి దర్శనమిచ్చే ప్రదేశము ఈ ఉత్సవ మండపం అన్నమాట. ఈ ఉత్సవ మండపం చాలా వరకు క్లోజ్ చేసే ఉంటుంది. సో అది మీరు మొదటి దర్శనీయ ప్రదేశంగా చూసుకొని రెండవ దర్శనీయ ప్రదేశమైనటువంటి 4 కాళ్ళ మండపం దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఈ 4 కాళ్ళ మండపం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క మండపాన్నే పురాతన కాలంలో ఈ ఉత్సవ మండపంగా ఉపయోగించేవారు అని ఆలయ శాస్త్రాల ప్రకారం తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క మండపంలో శిల్ప సంపద అద్భుతంగా ఉంటుంది. మీకు ఇక్కడ కనబడుతున్నది అరుణగిరి యోగి అన్నమాట. మనకి ఆలయం వెనక భాగంలో ఉంటారు. అలాగే ఆనంద తాండవ గణపతి, అలాగే ఆనంద తాండవ వీరభద్రమూర్తి, అలాగే కైలాసంలో కొన్ని జీవచరాలు తిరుగుతూ ఉంటాయని మనకి కైలాస కాండం చెప్తుందన్నమాట. అందులో ఇది పంపా మృగము, అలాంటి చాలా వింత విశేషాలన్నీ కూడా చాలా అద్భుతమైన శిల్ప సంపదతో ఈ యొక్క మండపం అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా కూడా ఈ మండపాన్ని దర్శనం చేయండి. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి ఆరు బయట ఉత్సవాలన్నీ కూడా ఈ మండపంలోనే జరిగేదన్నమాట. ఈ మండపాన్ని రెండవ దర్శనీయ ప్రదేశంగా చూసుకొని మనం ముందుకు కానీ వెళ్ళినట్లయితే తూర్పు రాజగోపురానికి కుడివైపున మనకి దగ్గరలో ఇంకొక చిన్న మండపం కనబడుతుందన్నమాట. ఆ మండపాన్ని తిట్టివాసల్ అని చెప్పేసి పిలుస్తారు. తిట్టివాసల్ అనగా ఏంటంటే ఆరు బయట జరిగే ఈ ఉత్సవమూర్తుల యొక్క అలంకారం మొత్తం కూడా ఈ యొక్క మండపంలో చేస్తారన్నమాట. అలాగే ఈ ద్వారాన్ని మనకి ఆలయంలో నుండి ఉత్సవమూర్తులు బయటికి రావడానికి దగ్గర దారిగా బయటికి తీసుకురావడానికి ఉపయోగిస్తారన్నమాట. అందుకే దాన్ని తిట్టవాసల్ అని చెప్పి పిలుస్తారు. తిట్ట అంటే దగ్గర అని. సో తర్వాత మనకి 4వ దర్శనీయ ప్రదేశము మనకి ఈ ప్రధాన రాజగోపురం అన్నమాట. ఈ రాజగోపురం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. మన ఆంధ్ర భోజులు శ్రీకృష్ణదేవరాయలు వారి చేత కట్టించబడినటువంటి రాజముద్ర అన్నమాట ఇది. సో ఈ రాజగోపురం పైన అద్భుతమైనటువంటి కళాఖండాలను అయితే తీర్చిదిద్ది ఉంటారు. అలాగే ఆ రాజగోపురానికి ఎడమ వైపులో మనకి
వెండి తాపడంతో ఒక చిన్న మండపం మీద కనబడుతుందన్నమాట. ఆ మండపాన్ని చిత్ర మండపము అని పిలుస్తారు. ఈ చిత్ర మండపంలో విశేషం ఏంటంటే, ఏ జీవుడైతే అరుణాచల ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉంటాడో వాడి యొక్క ఖాతాన్ని చిత్రగుప్తుడు ఈ మండపంలో నుండి రాసుకుంటారు అని స్థల పురాణం అన్నమాట. సో ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మండపాన్ని ఒక్కసారి స్పర్శించడానికి ప్రయత్నం చేయండి. అక్కడ నుండి మనం రాజగోపురంలో నుండి ముందుకు వస్తూ ఉంటే మనకి రాజగోపురంలోనే చూడవలసినటువంటి 6వ దర్శనీయ ప్రదేశము శక్తి గణపతి ఉంటారన్నమాట. మీకు అక్కడ బోర్డు కూడా ఉంటుంది, ఇక్కడ శక్తి గణపతి ఉన్నారు, దర్శనం చేసుకొని వెళ్ళండి అని. సో మీరు ఆ స్వామిని అయితే దర్శనం చేసుకొని రావాలి. ఈ శక్తి గణపతి యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ జీవుడు అరుణాచల ఆలయంలోకి అడుగు పెట్టడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని స్వామి ప్రసాదించి ముందుకు పంపిస్తారన్నమాట వారి తండ్రి అయినటువంటి పరమేశ్వరుని దగ్గరికి. సో స్వామివారి పర్మిషన్ ఖచ్చితంగా తీసుకొని ముందుకు వచ్చితే మనకి 7వ దర్శనీయ ప్రదేశము వల్లాల మహారాజు. సో ఆయన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదని నా భావన. సో సాక్షాత్తుగా స్వామివారినే కొడుకుగా తీసుకున్నటువంటి మహానుభావుడు అన్నమాట. అలాగే మనకి ఆలయ స్థల పురాణం ప్రకారం అదే రాజగోపురంలో మనకి ఎడమ వైపున దుర్గాశక్తి నిక్షిప్తమై ఉంది అని చెప్పి మనకి స్థల పురాణం అనమాట. అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే మీకు 3వ దర్శనీయ ప్రదేశంగా చెప్పినటువంటి తిట్ట వాసలు ఏదైతే ఉందో అది ఈ వాసలు ఈ విధంగా ఉంటుందన్నమాట. లోపల నుంచి మనకి ఈ ప్రధాన రాజగోపురం పక్కనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా దర్శనం చేసుకుంటూ ముందుకు రండి. ఈ తిట్టవాసల దగ్గర నుండి మనకి కొంచెం కుడివైపుకి కానీ వెళ్ళినట్లయితే మనకి అక్కడ కళ్యాణ కట్ట వస్తుందన్నమాట. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న కూడా ఇదే, స్వామి ఇక్కడ అరుణాచలంలో తలనీలాలు ఎక్కడ ఇవ్వాలి అని చెప్పి చాలామంది అడిగారు అన్నమాట. సో అది మనకి రాజగోపురం ఏదైతే ఉందో తూర్పు రాజగోపురం దాని పక్కనే ఉంటుందన్నమాట లోపలికి. సో కొన్ని రోజులైతే బయట పెట్టున్నారు, ఇప్పుడు మళ్ళీ లోపలికి మార్చారు. సో మీకు ఎక్కడైనా కూడా మ్యాక్సిమము ఆ రాజగోపుర పరిధిలోనే మీకు కళ్యాణ కట్ట ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. సో మామూలుగా ఇప్పుడు ఈ తిట్టవాసలు ఎక్కడైతే ఉందో మీకు దాని పక్కనే ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను ఈ విషయాన్ని పర్టికులర్గా చెప్తూ ఉన్నాను. ఇది మనకు 9వ దర్శనీయ ప్రదేశము. అదే రాజగోపురానికి ఎడమ వైపున వెళితే అక్కడ మనకి అన్నదానం హాల్ ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగు 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కూడా నిత్య అన్నదానం అరుణాచల ఆలయంలో జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడైతే మధ్యాహ్నం మాత్రమే పెట్టేవారు, ఇప్పుడు నిత్య అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు ఎవరైనా కూడా భోజనాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా స్వామివారి ఆలయంలోనే చాలా అద్భుతమైనటువంటి ప్రసాదం తినేసి రావచ్చు అన్నమాట. రాజగోపురం నుండి అన్నదానం క్యూ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ క్యూ లైన్లో అరుణాచలం యొక్క సుందర దృశ్యాలు మనసుని అలాగే ఆకట్టుకుంటాయి అన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనసు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. సో మీరు అక్కడ అన్నప్రసాదము తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఈ ప్రదేశాన్ని కనీస దర్శనం కోసమైనా వెళ్ళి రావచ్చు అన్నది నా భావన అన్నమాట. ఆ శివగంగా తీర్థం యొక్క నీడ ఆలయం మీద పడి, గిరి యొక్క నీడ మళ్ళీ ఆలయం మీద పడి అది ఒక తేజస్సులో వెలుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా క్యూ లైన్లోకి లోపలికి వచ్చిన తర్వాత క్యూ లైన్లో ఈ విధంగా భక్తులు వేచి ఉంటారు. టోకెన్స్ ఇస్తారన్నమాట. టోకెన్ సిస్టమ్ అయితే ఉంటుంది అరుణాచల ఆలయంలో. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే ఆ అన్నదాన హాల్ అన్నమాట. అన్నపూర్ణాదేవి బిడ్డలకు వండిస్తున్నట్టు చాలా అద్భుతమైనటువంటి చిత్రీకరణ అక్కడ చేసి పెట్టి ఉన్నారు. సో అవి చూడడానికైనా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోరండి. ఇది మీకు 10వ దర్శనీయ ప్రదేశము. అరుణాచల
అక్కడ నుండి మనం మళ్ళీ రిటర్న్ వస్తే రాజగోపురం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆలయము కంబత్తు ఇలైనార్ టెంపుల్ అంటారన్నమాట. స్తంభోద్భవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము. చాలా అద్భుతమైనటువంటి ఆలయము కూడా అది. అరుణగిరినాథర్ మరియు ఒక కాళీ ఉపాసకునికి జరిగినటువంటి ఒక చిన్న సంఘర్షణలో అరుణగిరినాథర్ యొక్క భక్తిని రుజువు చేయడానికి స్తంభంలోంచి పుట్టినటువంటి స్వామి అన్నమాట. అందుకే ఇవన్నీ కంబత్తు ఇలైనార్ అని పిలుస్తారు. ఈ వీడియో చూసే చాలామంది భక్తులకు అరుణగిరినాథర్ యొక్క వృత్తాంతం అంతా కూడా తెలిసి ఉంటుందని నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు. సో మీరు గమనించగలరు. ఈ ఆలయంలోనే మనం దర్శనం చేసుకోవాల్సినటువంటి 12వ దర్శనీయ ప్రదేశము ఈ ఉప్పు స్తంభం అన్నమాట. ఉప్పు కంబము అంటారు. ఈ స్తంభం యొక్క విశేషత ఏంటంటే శేషాద్రి స్వామి వారు ఇక్కడ చాలా ఏళ్ళు ఆ స్తంభాన్ని ఆనుకొని తపస్సు చేశారని, అలాగే అరుణగిరినాథర్ కూడా అక్కడ చాలా గేయాలు సుబ్రహ్మణ్య స్వామి వారి మీద పాడారని చెప్తూ ఉన్నారు. ఆ స్తంభం దగ్గర ఉప్పు వేసి వేడుకుంటే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, సొరియాసిస్ అలాంటి రోగాలు చాలా ఈజీగా అక్కడ నయమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ చాలామంది చెప్తూ ఉన్నారన్నమాట. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ ఎప్పుడు కూడా ఆ స్తంభం దగ్గర ఉప్పు ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ స్తంభాన్ని కూడా దర్శించి స్పర్శించి పునీతులు అవుతారని నేను కూడా అందులో యాడ్ చేశాను. ఇది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పైన కూడా చాలా అద్భుతమైన శిల్ప సంపద ఉంటుందన్నమాట. అలాగే అక్కడ కొన్ని విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మీకు వ్యాఘ్రపాద మహర్షి శివలింగానికి అభిషేకం చేసే దృశ్యాలు కానీ, అలాగే ఆలయం పైన ఒక పెద్ద ఆవిడితో సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతున్నటువంటి కొన్ని దృశ్యాలు కానీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అక్కడ నుండి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెనక్కి వస్తే అక్కడ ఉన్నటువంటి ఒక మండపం అన్నమాట. ఆ మండపాన్ని వలైకాపు మండపం అని చెప్పి పిలుస్తారు. దానికి ఎదురుగానే మీకు 1000 స్తంభాల మండపం కూడా ఉంటుంది. ఈ వలైకాపు మండపము మనకు 13వ దర్శనీయ ప్రదేశంగా చూడవలసినటువంటి ప్రదేశం అన్నమాట. దీనిపైన మనకు అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో అమ్మవారికి గాజుల ఉత్సవం అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఉత్సవం అరుణాచలంలో జరుగుతుందన్నమాట. ఆ ఉత్సవము ప్రత్యేకించి ఈ మండపం దగ్గరే జరుగుతూ ఉంటుంది. సో అమ్మవారికి అక్కడ సమర్పించినటువంటి గాజు ఒక్కటైనా దొరకకపోతుందా అని చెప్పి పూర్తి అరుణాచలం మొత్తం కూడా అక్కడే ఉంటుందన్నమాట. అంత గొప్ప విశిష్టత ఉన్నటువంటి మండపం అది. కాసేపు ఆ మండపం దగ్గర కూర్చొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అమ్మవారు దాదాపుగా అక్కడికి వచ్చి ఒక 10-15 రోజులు ఉంటారంటే ఆ శక్తి, అమ్మవారి శక్తి ఆ మండపం పూర్తిగా ఉంటుందన్నమాట. సో అక్కడ కాసేపు ఉండి రావడానికి ప్రయత్నం చేయండి. ఆ మండపానికి వెనకాలే మనకి ఎడమ వైపున ఒక మహత్తరమైన తీర్థం ఉంటుందన్నమాట. ఆ తీర్థాన్ని శివగంగా తీర్థం అని చెప్పి పిలుస్తారు. ఈ శివగంగా తీర్థం గురించి ప్రత్యేకించి అరుణాచల మహాత్మ్యములో చాలా అద్భుతంగా వర్ణించారన్నమాట. ఈ తీర్థంలో స్నానం చేయడానికి సమస్త దేవత మండలాలే వచ్చి ఈ తీర్థంలో స్నానం చేస్తాయి అని చెప్పి మనకి అరుణాచల మహాత్మ్యం అనే గ్రంథం అయితే చెప్తూ ఉంది. సో వీలైతే మీకు అక్కడ వీలైతే ప్రోక్షణ చేసుకోండి. పురాణాల్లో ఈ తీర్థం గురించి చాలా గొప్పగా చెప్పారని ఆలయ అధికారులు ఈ తీర్థం యొక్క బుగ్గని కనిపెట్టడానికి ప్రయత్నం చేయగా ఆ బుగ్గ కూడా దొరికిందన్నమాట. అది కాసేపట్లో మీకు వీడియోలో చూపిస్తాను, ఆ ప్రదేశం ఎక్కడుందన్నది కూడా. మనకు ఈ శివగంగా తీర్థము పక్కనే 15వ దర్శనీయ ప్రదేశము సర్వసిద్ధి వినాయక ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో స్వామి ముగ్ధ మనోహరంగా ఉంటారు. అలాగే మనకి శ్రీశైల ఖండంలో సాక్షి గణపతి ఎంత మహిమాన్వితమైనటువంటి వారో ఇక్కడ మనకి ఈ సర్వసిద్ధి వినాయకుడు కూడా అంత గొప్ప విశేషం ఉన్నటువంటి స్వామివారు అన్నమాట. స్వామివారి దగ్గరకు వచ్చి మనము మన గోత్రనామాలు చెప్పుకొని వెళ్ళాలి అని స్థల పురాణము. ఎందుకంటే ఈయన కూడా మనకి అరుణాచలంలో సాక్షి గణపతి శ్రీశైలంలో ఏ విధంగా సాక్షి చెప్తాడో ఈయన కూడా ఆ విధంగా సాక్షి చెప్పి సర్వసిద్ధుల్ని ప్రసాదించగలిగిన మూర్తి అని చెప్పి మనకి ఇక్కడ పురాణం చెబుతూ ఉంది. అక్కడి నుంచి మీరు శివగంగా తీర్థం యొక్క అందాలు చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట.
అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంలో ఎవ్వరు ఉండరు, మీరు కాసేపు ధ్యానం కూడా చేసుకుని రావచ్చు. ఇక్కడ స్వామివారు కూడా లైవ్ అప్పీల్ లాగా కనిపిస్తారన్నమాట. మనకి శ్రీశైలంలో సాక్షి గణపతి ఎలా ఉంటారో, అక్కడ కూర్చొని ఉన్నట్టుగానే ఎలా ఉంటారో ఇక్కడ కూడా ఆ విధంగానే స్వామివారు మనకి ఆ భ్రాంతిని కలగజేస్తారు. అక్కడలాగానే ఈయన కూడా చేతిలో ఒక పెన్ను పట్టుకొని రాసుకోవడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. అక్కడ నుండి మనం కొంచెం ముందుకు వస్తే మనకి ఈ మండపం కనబడుతుందన్నమాట. ఈ మండపాన్ని రుద్రాక్ష మండపం అని పిలుస్తారు. పూర్వకాలంలో స్వామివారి దర్శనం చేసుకున్న వారికి రుద్రాక్షలు ఇచ్చే మండపం అన్నమాట. సో ఇప్పుడు అది దీప మండపంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ మండపంలో అద్భుతమైన శిల్ప సంపద ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, చండీదేవి కానీ, అంటే వీరభద్రుడు కానీ, యోగా నరసింహ కానీ, ఈ విధంగా అద్భుతమైనటువంటి శిల్ప సంపద అక్కడ ఉంటుందన్నమాట. అవన్నీ దర్శనం చేసుకుని మనము కొంచెం ముందుకు కానీ వచ్చినట్లయితే అక్కడ మనకి 17వ దర్శనీయ ప్రదేశము వేయికాళ్ళ మండపం అన్నమాట. ఇది మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల చేత కట్టించబడినటువంటి మండపం. ఇది చాలా పెద్ద మండపము. అసలు ఇందులో శిల్పకళ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా దర్శనం చేయండి. ఈ వేయికాళ్ళ మండపంలోనే మనకు 18వ దర్శనీయ ప్రదేశము శ్రీ పాతాళ లింగ గుహ ఉంటుందన్నమాట. శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు తన యొక్క చిన్న వయసులో యోగ సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి ప్రదేశం అన్నమాట. ఎంత గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయంటే అందరూ కూడా కాసేపు ధ్యానంలో అలా కూర్చోగానే చాలా గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. చాలామందిని మేము గమనించాం కూడా. సో మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఈ విధంగా ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఎంతోమంది సాధకులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. భగవాన్ రమణ మహర్షులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి తమిళ్లో మరియు ఇంగ్లీష్లో ఇక్కడ బయోడేటా ఉంటుందన్నమాట. వీలైన వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు చదవచ్చు. దీన్ని కూడా స్క్రీన్ షాట్ చేసుకోవడం మీరు చదువుకోవచ్చు అనమాట. సో మనం కొంచెం లోపలికి కానీ వెళ్ళినట్టయితే ఆ వేయికాల మండపంలోనే ఈ విధంగా కొంచెం లోపలికి వెళితే ఆ పాతాళ లింగ గుహ ఉంటుంది. సో ఇది చాలామందికి తెలిసిన విషయమే, కానీ చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంత క్లుప్తంగా నేను వివరించడం జరుగుతూ ఉంది. సో ఇది కొంచెం మదిలో పెట్టుకోండి. ఈ పాతాళ లింగ గుహానికి చుట్టువైపులా కూడా భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి చేశారు అన్నవి అన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ రూపంలో రమణాశ్రమం వారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారన్నమాట. అక్కడ మీరు ఈ ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటే ఒకనాటి అరుణాచలము, ఇప్పటి అరుణాచలము మీకు మనసులో మెదులుతూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు ఉంటాయన్నమాట. మీరు చూడొచ్చు ఒకనాటి అరుణాచలం ఏ విధంగా ఉండేదో, ఇప్పుడు అరుణాచలం ఏ విధంగా ఉందో కూడా మీరు గమనించుకోవచ్చు. ఇక్కడ మీకు చూస్తున్నది అయ్యంకులార్ కొలను అన్నమాట. మనకి అరుణగిరినాథర్ ఆలయం ఉన్నటువంటి ప్రదేశము. అలాగే ఇది ఒకప్పటి పాతాళ లింగ గుహ. ఇక్కడే మనం ఉన్నామన్నమాట ప్రజెంట్. సో అప్పుడు భగవాన్ మహర్షుల యొక్క ఫోటో చిత్రీకరణ అన్నమాట. ఇది గురుముహూర్తము. ఈ ఆలయం గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రేమ్స్ మొత్తం కూడా చాలా వరకు 90% వీడియోస్ మన ఛానల్లో ఉంటాయన్నమాట, మీరు గమనించవచ్చు. అలాగే ఈ పాతాళ లింగ గుహలో ఉన్నటువంటి శివలింగము అది స్వయంభూ కానీ ప్రతిష్ఠించిన శివలింగము కాదన్నమాట. అది ఒక మహాసిద్ధుని యొక్క సమాధి పైన మనము శివలింగాన్ని పెడితే అధిష్టానమని పిలుస్తాము. ఇది ఒక మహాసిద్ధుని యొక్క అధిష్టానం అన్నమాట. ఆయన యొక్క వివరాలు ఏంటనేది ఇప్పటికీ నాకు తెలియలేదు. పాతాళ లింగ గుహని దర్శనం చేసుకొని బయటకు వస్తే మనకి
19వ దర్శనీయ ప్రదేశం అన్నమాట వల్లాల నంది. ఈ నందినే ఆలయ పెద్ద నంది అని కూడా పిలుస్తారు. ఈ నందికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. సో ఈ నంది కోసమే సపరేట్గా ఇంకో వీడియో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి నంది ఏ క్షేత్రంలో లేనటువంటి ఒక ప్రత్యేకతని కలిగి ఉందన్నమాట. దాని గురించి నేను తొందరలోనే ఒక వీడియో చేస్తాను. సో ఇది మనకి 19వ దర్శనీయ ప్రదేశంగా దర్శనం చేసుకోండి. ఆ నంది దగ్గర నుండి చూడడానికి ఆలయము చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆలయ నిర్మాణాలన్నీ కూడా. సో దానికి ముందు కానీ మనం చూసినట్లయితే అక్కడ ఒక చిన్న ఆలయం ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఆ ఆలయాన్ని గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు. అరుణగిరినాథర్ వృత్తాంతము మొదలైంది ఈ ఆలయంలోనే అన్నమాట. చాలామందికి ఈ కథ అంతా కూడా తెలిసి ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. పైన కూడా మీరు చూసినట్లయితే ఆయన వేశ్యాలోనత అవ్వడం, వాళ్ళ అక్కగారు మందలించడం, ఆ ఆలయం పైకి వచ్చి దూకడానికి ప్రయత్నించడం, సుబ్రహ్మణ్య స్వామి పట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆలయం పైన చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సో మీరు లోపలికి కానీ వెళ్ళినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా పైనుంచి దూకపోయినటువంటి అరుణగిరినాథర్కి జ్ఞానోపదేశం చేస్తున్నటువంటి ఒక చిత్రము ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. నిజానికి అరుణాచల పురాణం ప్రకారం అరుణాచల క్షేత్రాన్ని పావకి క్షేత్రంగా పిలిచారన్నమాట. పావకి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని. మనకు అరుణాచలేశ్వర స్వామి ఆలయంలోనే దాదాపుగా 6 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ 6 కూడా చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయాలు అన్నమాట. ఈ ద్రవిడ దేశంలో ఎవరైనా సాధువులు సన్యాసం తీసుకోవాల్సి వస్తే వారికి ఒక నియమం ఉందన్నమాట. ఈ ద్రవిడ దేశంలో వెలిసినటువంటి 6 ముఖాలకి ప్రత్యేకమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, తిరుత్తని, తిరుచెందూరు, పళని, తిరువాయూరు, తిరుపగుండ్రం, స్వామిమలై, ఈ 6 క్షేత్రాలని దర్శించి మాత్రమే సన్యాసం తీసుకుంటారన్నమాట. అలా 6 ఆలయాల్ని దర్శింపలేని వారు అరుణాచల ఆలయానికి వచ్చి అరుణాచల ఆలయంలో ఉన్నటువంటి 6 ఆలయాల్ని దర్శించి సన్యాసం తీసుకునే ఆచారం ఇప్పటికీ ద్రవిడ దేశంలో అయితే ఉంది. సో మనకి ఇక్కడ నుండి 21వ దర్శనీయ ప్రదేశము అక్కడే ఉంటుందన్నమాట. గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించుకొని మెట్లు దిగుతూ ఉంటే ఆ మెట్లు దగ్గరే సరిగ్గా లెఫ్ట్ సైడు ఈ విధంగా ఒక చిన్న దారి ఉంటుందన్నమాట. ఆ దారి గుండా లోపలికి వెళితే అక్కడ మనకి ఒక వినాయక దర్శనం ఉంటుంది. సో అరుణాచలంలో వినాయకులు చాలామంది ఉన్నారన్నమాట. దాదాపుగా 20 మంది వరకు ఉన్నారు. వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నది నేను సపరేట్గా ఇంకో వీడియో కూడా చేస్తాను. అలాగే కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి అక్కడ 21వ దర్శనీయ ప్రదేశం అన్నమాట. ఆలయం యొక్క పూతోట. ఒకప్పుడు రాజుల కాలంలో ఏం చేసేవారంటే పూజా నిమిత్తము అక్కడే పూలు చెట్లు అన్నీ పెంచి అక్కడ స్వామివారికి కైంకర్యాలు చేసేవారు. సో ఆ విధంగా లోపల పూతోట ఉండేదన్నమాట. ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య తీసేశారు, మళ్ళీ కొత్తగా పెడతారు కూడా. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఆ పూల తోటని మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా రంగురంగు పూలతో ఎక్కువ కూడా తుమ్మెదలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు వీడియో చూపించే సమయానికి అయితే లేదన్నమాట. సో మీరు కొంచెం అలా లోపలికి కానీ వచ్చినట్టయితే దాని పక్కనే పవర్ స్టేషన్ ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా లోపలికి వెళ్ళవద్దు. అలాగే మనం ఆ సైడ్లో పట్టించుకోకుండా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ మనకి 2 వినాయక ఆలయాలు వస్తాయన్నమాట. చాలామంది ద్వంద్వ వినాయక ఆలయంలో ఎక్కడుందని చెప్పేసి చాలామంది అడుగుతారు.
ఇది మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఆలయంలో ఉన్నటువంటి ద్వంద్వ వినాయక ఆలయము. మనకి గిరి ప్రదక్షిణ మార్గంలో రాజగోపురం బయట కూడా ఉంటుందన్నమాట. సో ఈ వినాయకుల యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది ఇంకో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే ఇక్కడ మీకు ఆలయం ఉంది అని చెప్పి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీకు 22వ దర్శనీయ ప్రదేశం అన్నమాట. అలాగే ఆలయానికి కొంచెం ముందులో ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకు ముందు ఇంకొక వినాయక ఆలయం కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఆ ఆలయం ముందు ఒక అఖండ జ్యోతి అయితే వెలిగించి ఉంటారు. సో అది వినాయకుల యొక్క వీడియో చేసేటప్పుడు ఆ దీపం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటి అన్నది కూడా నేను వివరిస్తాను. అది మీకు 23వ దర్శనీయ ప్రదేశము. సో అక్కడ నుండి మళ్ళీ ఎలా వెళ్ళామో అలా బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆలయ నంది దగ్గరికి వస్తామన్నమాట. వల్లాల నంది దగ్గర నుండి మనం కుడివైపుగా వస్తే మనకి ఎదురుగా ఒక మండపం ఉంటుందన్నమాట. మండపం లాగా ఉంటుంది, కానీ అది ఒక ఆలయము. ఆ ఆలయాన్ని కళ్యాణ సుందరేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇది మీకు 24వ దర్శనీయ ప్రదేశం అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ కళ్యాణాలు జరుగుతుంటాయి కాబట్టి కళ్యాణ సుందరేశ్వర ఆలయం అని పిలుస్తున్నారని భ్రాంతి చెందుతారు. కానీ అది నిజానికి ఒక శివాలయం అన్నమాట. ఈ ఆలయం లోపల ఒక మహత్తర తేజస్సుతో ఒక శివలింగం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన అనుభూతి ఉంటుంది. ఎందరో సాధకులు ఇక్కడ కూర్చొని సాధన కూడా చేస్తూ ఉంటారు. మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ప్రదేశం యొక్క పవర్ ఏంటి అన్నది. చాలామంది సాధువులు కూడా అక్కడ విశ్రామం తీసుకుంటూ ఉంటారు, మీరు గమనించవచ్చు. సో ఇది మనకి 24వ దర్శనీయ ప్రదేశం అన్నమాట. ఈ ప్రదేశంలోనే మనము చూడవలసినటువంటి 25వ రహస్యమైనటువంటి దర్శనీయ ప్రదేశము శివగంగా తీర్థం యొక్క బుగ్గ కనబడినటువంటి ప్రదేశం అన్నమాట. అందుకు ఈ ప్రదేశానికి, ఈ బావికి ప్రొటెక్షన్గా గ్రిల్ వేసి మరీ పెట్టుంటారు. ఇది ఒకప్పటి శివగంగా తీర్థము. అది కాలక్రమేణా ఆ నది చిన్నదైపోయిందన్నమాట, ఆ తీర్థం అన్నది. సో అక్కడ నుండి మనం బయటికి కానీ వచ్చినట్లయితే అక్కడ మనము అక్కడ నుండి బయటకు వచ్చి కొంచెం కుడివైపుకి కానీ వెళ్ళినట్లయితే మనకి ఆలయ స్థల వృక్షమైనటువంటి వకుల వృక్షం అక్కడ ఉంటుందన్నమాట. అలాగే రావి చెట్టు ఇవన్నీ కూడా అక్కడ మనకి దర్శనమిస్తాయి. ఈ అరుణాచల ఆలయం మొత్తం కూడా వకుల వృక్షాలు అలా వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఈ ఆలయం మొత్తం మీద మనకి ఆ శివగంగా తీర్థం పక్కన ఉన్నటువంటి ఆ చెట్టు ఏదైతే ఉందో అది చాలా పెద్ద చెట్టు అన్నమాట. కొన్ని వందల ఏళ్ళ వయసున్నటువంటి చెట్టు అన్నమాట. అందుకు గాను మిమ్మల్ని ఈ విధంగా వచ్చి చూపిస్తూ ఉన్నాను. అలాగే అక్కడ మనకి శివగంగా తీర్థం యొక్క అందాలు కానీ, ఆలయం యొక్క అందాలు కానీ చూస్తూ ఉంటే మనసు అలా పరవశించిపోతూ ఉంటుంది. సో ఈ సుందర దృశ్యాలు చూడడానికైనా కూడా మీరు ఇటువైపున వచ్చి ఒక్కసారి ఆలయ అందాలని వీక్షిస్తారని నేను ఈ విధంగా తీసుకువస్తూ ఉన్నాను. అయితే మీకు చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు అయితే అరుణాచల ఆలయంతో ముడిపడిపోతాయి అన్నమాట. దాని పక్కనే మనకి శివగంగా మండపం కానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకి అరుణాచల ఆలయంలోనే కాదు, ప్రతి ఆలయంలో కూడా ఇటువంటి రాజతీర్థాలకి ఆ మండపాలు కూడా సపరేట్గా ఉంటాయన్నమాట. సో మనం ముందుకు వెళ్తే అవన్నీ కూడా దర్శనం చేసి రావచ్చు. ఆ మండపం పక్కనే మనకి హోమశాల కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా కూడా అరుణాచల ఆలయంలో హోమాలు చేయించుకోవాలనుకున్నప్పుడు ఆలయం వాళ్ళని సంప్రదిస్తే ఇక్కడ పురోహితుని ఏర్పాటు చేసి హోమాలు కూడా చేస్తారని చెప్పేసి చెప్పారన్నమాట. సో మనం అక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ హోమశాల ఈ విధంగా ఉంటుంది, చాలా అద్భుతంగా. ఈ ప్రదేశాలన్నీ కూడా ఆలాపనగా చూసుకుంటూ మనం బయటికి వచ్చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి అరుణాచలేశ్వర ఆలయం వ్యూ కూడా కనబడుతూ ఉంటుంది. సో అక్కడ నుండి మనం ఈ విధంగా బయటికి కానీ వచ్చేసినట్లయితే మనకి అక్కడ నుండి వెళ్ళవలసినటువంటి 26వ దర్శనీయ ప్రదేశం అన్నమాట వల్లాల గోపురము. ఈ వల్లాల గోపురానికి ఒక చరిత్ర అయితే ఉంది. ఇది మీకు గురుమూర్తం టెంపుల్ స్టోరీ చెప్పేటప్పుడు అయితే చెప్పున్నాను. సో కార్డ్స్లో మీకు ఆ వీడియో ఉంటుంది. ఒకసారి ఈ వల్లాల గోపురం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది ఆ వీడియోలో చూసి తెలుసుకోండి. సో అక్కడ నుండి కానీ మనం ఆ పెద్ద నుండి వెనక ఉన్నటువంటి ఆ రాజగోపురాన్ని చూస్తూ ఉంటే మనస్సు పరవశించిపోతూ ఉంటుందన్నమాట.
అక్కడ నుండి మనం వెనక్కి తిరిగి ఈ వల్లాల రాజగోపురంలో నుండి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి వల్లాల మహారాజు యొక్క విగ్రహం ఉంటుందన్నమాట. మొదటి రాజగోపురం మిస్ అయిన వాళ్ళు ఇక్కడైనా కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇది మనకి అరుణాచలంలో రెండవ ప్రాకారం అన్నమాట. రెండవ ప్రాకారానికి మనం అడుగు పెడుతూ ఉన్నాము. ఈ రాజగోపురం దాటిన వెంటనే ఇదంతా కూడా రెండవ ప్రాకారం కిందకు వస్తుంది. రాజగోపురం దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక మహిమాన్వితమైనటువంటి ఆలయం ఉంటుందన్నమాట. అదే కాలభైరవ ఆలయము. ఈ ఆలయము మీకు అరుణాచలంలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైన ఆలయాల్లో ఈ ఆలయము ప్రధానమైనదన్నమాట. అబ్బో, ఇక్కడ ఉన్నటువంటి అసలు ఆ శక్తి కానీ మీరు తీసుకున్నట్లయితే మామూలుగా ఉండదు. ఎప్పుడైనా చూడండి, ఆ ఆలయంలో వరకు తమిళ వాళ్ళు ఎవరో ఒకరు వారి బాధలను చెప్పుకుంటూ స్వామివారి ముందు ఏడ్చేస్తూ ఉంటారు. అలాగే ఎంతోమంది సాధకులు అక్కడ కూర్చొని అలా యోగనిష్టలో కూర్చోంటారు అన్నమాట. సో ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ ఆలయాన్ని నేను దర్శించకుండా రాను. ఆలయానికి ముందు మీకు 3D పెయింటింగ్తో ఈ శివలింగం ఉంటుంది. మీరు ఎటువైపు తిరిగితే అటువైపుకి ఆ పానవట్టము తిరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది మళ్ళీ నేను వెనక్కి తిరిగి తీస్తున్నాను. సో అక్కడ చూసినా కూడా మీరు నా వైపుకే ఆ పానవట్టం తిరిగినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ నేను ఆ మూలకి వెళ్తున్నాను. ఆ మూల నుంచి చూసినా కూడా ఆ పానవట్టం నా సైడే చూపిస్తున్నట్టు ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి పెయింటింగ్ అన్నమాట అరుణాచలం మొత్తంలో. ఈ కాలభైరవ ఆలయాన్ని 27వ దర్శనీయ ప్రదేశంగా చూసుకొని 28వ దర్శనీయ ప్రదేశమైనటువంటి టెంపుల్ స్మాల్ డయాఫ్రమ్ అన్నమాట. ఈ అరుణాచల ఆలయం మొత్తం ఏ విధంగా ఉంటుందని చిన్న స్మాల్ డయాఫ్రమ్ అక్కడ ఉంటుంది. సో అక్కడ మీకు చూసినట్లయితే ఆలయం ఏ విధంగా ఉందని ఒక ప్లానింగ్ అర్థమవుతుంది అన్నమాట. సో ఇది మీకు కాలభైరవ ఆలయము. సో రెండు కూడా ముందు వెనక ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా రెండు కూడా దర్శనం చేయండి. అక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్లో చూస్తే అక్కడ మనకి ఒక తీర్థం ఉంటుందన్నమాట. ఈ తీర్థము మనకి అరుణాచల ఆలయంలో రెండవ తీర్థము. దీన్ని బ్రహ్మతీర్థం అంటారు. అరుణాచల ఆలయంలో ఉన్నటువంటి మహిమాన్వితమైన తీర్థాల్లో ఇది గొప్ప తీర్థరాజం అన్నమాట. బ్రహ్మ సృష్టిలోంచి సృష్టించబడినటువంటి తీర్థం ఇది. సో ఈ తీర్థాల గురించి కూడా వీలైతే నేను వేరే వీడియో కూడా చేస్తాను. ఈ మండపంలోనే మనకు టెంపుల్ ఆఫీస్ కూడా ఉంటుందన్నమాట. అభిషేకం టికెట్లు కానీ ఏదన్నా స్పెషల్ టికెట్స్ కానీ ఇక్కడ మనం అక్కడ అడిగి తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ అని టెంపుల్ వాళ్ళు కూడా దోచుకుంటున్నారు. సో అది వేరే విషయము. అక్కడ నుండి మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ ఒక తీర్థం పైన ఒక ఋషి విగ్రహం ఉంటుందన్నమాట. అది అరుణాచల ఆలయంతో విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి అరుణగిరినాథర్ యొక్క ప్రతిమ అన్నమాట. ఆలయం మొత్తంలో మనకి అక్కడ మాత్రమే ఆ దర్శనం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన్ని కూడా దర్శనం చేసి ఆయన చేసినటువంటి లీలల్ని మనసులో తలవండి. అక్కడ నుండి మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే 32వ దర్శనీయ ప్రదేశము. ఇది చాలా ప్రధానమైన ప్రదేశం అన్నమాట. బ్రహ్మ ప్రతిష్ఠ లింగము, బ్రహ్మలింగము అంటారు. యాక్చువల్లీ స్థల పురాణం ప్రకారం మనం అరుణాచల గిరి ప్రదక్షిణ మొదలు పెట్టవలసినటువంటి ప్రదేశం అన్నమాట. ఆలయంలో ఉంటుంది. బ్రహ్మతీర్థానికి ముందు ఉంటుందన్నమాట. దక్షిణ రాజగోపురం అయినటువంటి తిరుమంజన గోపురానికి ముందు ఉన్నటువంటి ఇంకో చిన్న గోపురం ముందు ఉంటుందన్నమాట ఈ ఆలయము. సో చాలామందికి ఈ ఆలయం కూడా తెలియదు. సో అది మీకు 32వ దర్శనీయ ప్రదేశము. ఆ బ్రహ్మతీర్థాన్ని మనం దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రెండవ రాజగోపురం ఉంటుందన్నమాట. దక్షిణ రాజగోపురానికి ముందు ఉన్నటువంటి చిన్న రాజగోపురం. అక్కడ మీకు ఈ విధంగా గేట్ వేసి ఉంటుంది. అది ఆలయం యొక్క గోశాల అన్నమాట. అది మీకు 33వ దర్శనీయ ప్రదేశము. చాలా వరకు లోపలికి పోనివ్వరు. సో అది ఎప్పుడు కూడా గేట్ వేసే ఉంటుంది. ఈ గోశాలలోనే మనకి 34వ దర్శనీయ ప్రదేశము జీవ సమాధి అన్నమాట. ద్రవిడ సిద్ధుల్లో 18 మంది సిద్ధుల్లో అరుణాచల ఆలయంతో గొప్ప సంబంధం ఉన్నటువంటి ఎడైకాటు సిద్ధర్ యొక్క జీవ సమాధి అన్నమాట. ఈ గోశాలలోనే ఉంటుంది. మనకి ఈయన మోక్ష మార్గానికి మనం ఎగబడుతూ ఉంటాం చూశారు. సో ఆ మోక్ష మార్గంలో
మహాకుండలిని యంత్రాన్ని ప్రతిష్టాపన చేసింది వీరే అన్నమాట. సో అలాగే మనకి ఆ దక్షిణ రాజగోపురం ముందున్నటువంటి ఇంకో రాజగోపురంలో ఈ విధంగా దీపాలు వెలిగించి ఉంటాయి. సో ఆ స్టోరీస్ అన్నీ కూడా నేను వినాయక టెంపుల్స్ గురించి చెప్పేటప్పుడు మీకు చెప్తాను. దాని పక్కనే మీకు ఇంకొక వినాయక టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వినాయక టెంపుల్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. సో దానికోసం నేనైతే ఒక స్పెషల్గా వీడియో చేస్తాను. ఈ వినాయకుడిని వినతీర్థ వినాయకుడు అంటారన్నమాట. సరిగ్గా ఆలయం వెనకాలే మనకి ఆది అన్నామలైలో మనకి దర్శనమిచ్చే మహాబిల్వ వృక్షము ఇక్కడ అరుణాచల ఆలయంలో దర్శనమిస్తుందన్నమాట. ఆలయం మొత్తంలో కూడా మహాబిల్వ వృక్షం ఉన్నది ఈ ఆలయం దగ్గరే, బ్రహ్మతీర్థం వెనకాలన్నమాట, బ్రహ్మలింగం వెనకాల. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 3 ఆకుల నుండి దాదాపుగా 12 ఆకులు 13 ఆకుల వరకు మహాబిల్వపత్రి ఉంటుందన్నమాట. సో అది కూడా మీరు ఖచ్చితంగా దర్శనం చేయండి. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని మనకి శివ ఐతిహ్యం అన్నమాట. సో అలాంటి మహాబిల్వ వృక్షాలు మనకి చాలా అరుదుగా కనబడతాయి. సో దాని పక్కన కూడా దాదాపుగా ఒక 2 వినాయక ఆలయాలు ఉంటాయి అన్నమాట, ఆనంద తాండవ వినాయకులని. సో ఈ ఆలయం కూడా చాలా పవర్ఫుల్ ఆలయము. అది వినాయక ఆలయాల గురించి చెప్పేటప్పుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను. అక్కడ నుండి మనం ముందుకు వచ్చినట్లయితే 35వ దర్శనీయ ప్రదేశము చిన్న నంది అన్నమాట. ఈ నంది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో పెద్ద నంది దగ్గర అభిషేకానికి కుదరలేని వాళ్ళు ఇక్కడ కూర్చొని కూడా మీరు ఆ అభిషేకాన్ని, త్రయోదశి అభిషేకాన్ని చూడొచ్చు. సో త్రయోదశి రోజు ఏంటంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా జనంతో నిండిపోతారు. దాని పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుందన్నమాట. మనకి ఈ నంది పక్కన మరియు టెంపుల్ వెనకాల ఉన్నటువంటి అరుణగిరినాథ మండపం పక్కన 2 ప్రసాదం కౌంటర్లు ఉంటాయన్నమాట. అది రష్ను బట్టి అటు ఇటు మారుస్తారు వాళ్ళు. దానికి ముందు మీకు నాద సంకీర్తన మండపం ఉంటుంది. మనకి తిరుమలలో నాద సంకీర్తన మండపం ఏ విధంగా ఉంటుందో అరుణాచల ఆలయంలో దాని పక్కనే మాకు నాద మండపం అయితే ఉంటుందన్నమాట. అక్కడ మనకి మళ్ళీ 36వ దర్శనీయ ప్రదేశము ఈ కుమారస్వామి ఆలయము. మీకు 6 ఆలయాలు లోపల ఉంటాయని చెప్పాను కదా. ఆల్రెడీ 2 ఆలయాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అయిపోయాయి. ఇది 3వ ఆలయం అన్నమాట. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీకు కనిపించేది 37వ దర్శనీయ ప్రదేశము కిలి గోపురం అన్నమాట. ఈ గోపురం మీదే ప్రధానంగా చిలుక బొమ్మలు ఉంటాయి. సో ఈ కిలి స్టోరీస్ అన్నీ కూడా మీకు అరుణగిరినాథ స్టోరీస్ అంతా కూడా తెలిసే ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే ఈ కిలి గోపురంలో మనం దర్శించవలసినటువంటి 38వ దర్శనీయ ప్రదేశము మోహిని విగ్రహం అన్నమాట. చాలామంది ఈ విగ్రహం ఎక్కడుందని చెప్పేసి నన్ను అడిగారు. ఇది కిలి గోపురం లోపల ఉంటుంది. వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు దర్శనం చేయకూడదు. సో ఈ వివరణ కూడా నేను మళ్ళీ ఎప్పుడన్నా వీలైతే ఆ వివరణలో ఇస్తాను. ఆ గోపురాన్ని కూడా దాటుకొని మనం ముందుకు వస్తే 3వ ప్రాకారం లోపలికి వచ్చేస్తామన్నమాట. ఇంకా స్వామివారి ఆలయమే ఇక్కడ ఉంటుంది. దానికి ముందు మనకి ఈ ఉపదర్శన మండపం అని ఇంకోటి ఉంటుందన్నమాట. ఈ ఉపదర్శన మండపంలో ఎంతటి వారైనా కూడా కాసేపు కూర్చొని వెళ్ళాలి. ఎందుకంటే స్వామివారు తమ ప్రమదగణాలతో ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ భక్తులు పాడే సంకీర్తనలు వింటారని చెప్పేసి మనకి ఇక్కడ పెద్దలు చెప్తారన్నమాట. సో ఎంతటి వారైనా కూడా అక్కడ దర్శనం చేసుకోండి. అక్కడ నుండి మనం మళ్ళీ కొంచెం రైట్కి కానీ చూసినట్టయితే అక్కడ ఒక మండపం దర్శనం ఇస్తుందన్నమాట. దాన్ని నాయనార్ల మండపం అంటారు. నాయనార్లో గొప్ప గొప్ప నాయనార్లు అందరూ అక్కడికి వచ్చి సంగీతాన్ని స్వామివారి కోసం వినిపించారని నానుడి అన్నమాట. అది మీకు 40వ దర్శనీయ ప్రదేశము. అక్కడ నుండి మీరు ఆ మండపం పక్క నుండి మీరు వెళ్తే 41వ దర్శనీయ ప్రదేశమైనటువంటి ఈ సిద్ధ వృక్షం ఉంటుందన్నమాట. ఇది బదరికా వృక్షము మరియు బిల్వ వృక్షము 2 కలిసి ఉంటాయి. ఇలా కలిసి ఉండడం చాలా అరుదు అన్నమాట. ఈ చెట్ల పైన ఏంటంటే సిద్ధులు మార్మికమైన రూపాల్లో ఉంటారని మనకి అరుణాచల మహత్యం అనే గ్రంథము వివరిస్తూ ఉంది. సో చాలామంది అక్కడికి వచ్చి సిద్ధులను చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వారు కొన్ని జీవుల రూపంలో ఈ చెట్టు పైన ఉంటారన్నమాట. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈ చెట్టుని ఖచ్చితంగా చూడండి. చాలామంది కూడా అడిగారు ఈ చెట్టు ఎక్కడుందని. సో మనకి ఆ ఉపదర్శన మండపం నుంచి రైట్కి కానీ వచ్చేసినట్టయితే అక్కడ మనకి ఈ చెట్టు అయితే దర్శనమిస్తుంది. అక్కడ నుండి మనం కొంచెం పక్కకి చూసినట్లయితే అక్కడ మనకి
42వ దర్శనీయ ప్రదేశమైనటువంటి నటరాజ ఆలయం కనబడుతుందన్నమాట. అరుణాచల ఆలయంలో మనకి పంచభూత లింగాలను ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయన్నమాట. అందుకు అరుణాచల ఆలయాన్ని ఒకటి దర్శనం చేసుకుంటే పూర్తిగా దర్శనం చేసుకున్న ఫలితం ఉంటుంది పంచభూతాల ఆలయాలని. అక్కడ నుండి మనం కొంచెం రైట్కి కానీ చూసినట్లయితే 43వ దర్శనీయ ప్రదేశము పిడారి అమ్మ ఆలయం అన్నమాట. ఈ అమ్మవారు ఈ ఆలయానికి పాలిక అన్నమాట. సో ఈ పరిరక్షకురాలు. సో నైట్ పూట అమ్మవారు ఇక్కడ తిరుగుతారని చెప్పేసి ఇక్కడ ప్రసిద్ధి అన్నమాట. లోపల మీరు ఆలయంలో చూసినట్లయితే ఈ అష్టమాతృకులు ఎవరైతే ఉంటారో ధూమావతి, బగలావతి, చిన్నమస్త, అలాగే వారాహి శక్తులన్నీ కూడా లోపల ఉంటాయి అన్నమాట. దర్శనం చేసుకోండి. అలాగే దాన్ని కొంచెం పక్కకు వస్తే మనకి జంబుకేశ్వరమైనటువంటి జలలింగము ఇక్కడ మనకి దర్శనమిస్తుంది అన్నమాట. అలాగే మనం కానీ కొంచెం ముందుకు కానీ వచ్చినట్లయితే అక్కడ మనకి 44వ దర్శనీయ ప్రదేశమైనటువంటి బంగారు రథం ఉంటుంది. ఈ బంగారు రథం మీద ఎక్కి స్వామివారు ఇక్కడ ఏదైనా స్పెషల్ ఉత్సవాల్లో స్వామివారి ఈ రథాన్ని ఎక్కి భక్తులకు దర్శనమిస్తారన్నమాట. సో స్వామివారి శక్తి పూర్తిగా తీసుకున్నటువంటి రథం ఇది. సో ఈ రథాన్ని కూడా ఒక్కసారి దర్శించండి. అలాగే అక్కడ నుండి మనం కొంచెం ముందుకు కానీ వెళ్ళినట్లయితే 45వ దర్శనీయ ప్రదేశము కంచిలో ఉన్నటువంటి పృథ్వీలింగం అన్నమాట. స్వామివారిని ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామిగా పిలుస్తారు. స్వామివారిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 46వ దర్శనీయ ప్రదేశము ధ్వజస్తంభం అన్నమాట. ఈ ధ్వజస్తంభాన్ని ఖచ్చితంగా దర్శనం చేయాలి. మనకి శివాలయ ఆగమ శాసనం ప్రకారం మనము ధ్వజస్తంభాన్ని చూసినా కూడా శివుడిని చూసినటువంటి ఫలితాన్ని వేస్తారని చెప్పి మనకి చెబుతూ ఉంటుంది. ఆ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు కానీ వచ్చినట్లయితే అక్కడ మనకి 47వ దర్శన ప్రదేశమైనటువంటి ఆలయ పోర్ట్ అన్నమాట. స్వామివారి ప్రసాదాలంతా కూడా రెడీ చేస్తూ ఉంటారు. ఈ పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే ఈ జ్ఞాన సంబంధ వినాయకుడు ముందు ఉంటుందన్నమాట. సో మనం తీసుకున్నటువంటి పులిహోర ప్రసాదాలన్నీ కూడా ఈ పోర్ట్లోనే తయారవుతాయి. సో అది కూడా దర్శనం చేయండి. అక్కడ ఉన్నటువంటి వినాయక ఆలయము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, వాటి గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో ఈ ఆలయాల యొక్క స్పెషాలిటీ ఏంటన్నది కూడా ఆ వీడియోలో తర్వాత మీరు చూడండి. చాలా అద్భుతమైనటువంటి చరిత్రలు ఉన్నాయి ఈ ఆలయాలు వెనకాల. సో ఇది మరీ లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి చూపించడం వల్ల కావట్లేదు. సో అక్కడ నుండి మనం కొంచెం ముందుకు కానీ వచ్చినట్లయితే అక్కడ మనకు ఒక సర్కిల్ గీసి ఉంటారన్నమాట. ఈ సర్కిల్లో నుండి మనం చూసినట్లయితే మనకి ఆలయం యొక్క 9 రాజగోపురాలు ఒక దగ్గర నుంచే కనబడతాయి. మనకి శ్రీకాళహస్తిలో ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగానే కనబడతాయి అన్నమాట. సో ఇక్కడ 3 అలా ఆ విధంగా మీరు అంతా ఒకేసారి 9 రాజగోపురాలని దర్శనం చేసుకుని వెళ్ళచ్చు. ఆ పాయింట్ నుండి సరిగ్గా ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ వెనకాలే మనకి 48వ దర్శనీయ ప్రదేశమైనటువంటి ఆలయ స్థల వృక్షం ఉంటుందన్నమాట, వకుల వృక్షము. సో ఇది అరుణాచల ఆలయం మొత్తం కూడా చాలా చెట్లు ఇవన్నీ ఉంటాయి. సో మనకి ప్రధానంగా స్వామివారి ఆలయానికి ఏ చెట్టు దగ్గరలో ఉందో ఆ చెట్టుని మనం స్థల వృక్షంగా తీసుకోవచ్చు అన్నమాట. ఈ ఆలయ స్థల వృక్షమైనటువంటి ఈ వకుల వృక్షము మొత్తం కూడా గ్రిల్స్ వేసి లోపల దేవతా శక్తులైనటువంటి దక్షిణామూర్తి శక్తిని అక్కడ నిక్షిప్తం చేస్తుంటారు అన్నమాట. చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఆలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి ఆలయం కాబట్టి, ఉపాలయాలు కాబట్టి. సో మనం అక్కడ కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ చెట్టు దగ్గర అయితే ఉంటాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి. అలాగే అక్కడ మనం ఏదన్నా అభిషేకం చేసుకోవాలన్నా కూడా ఒక చిన్న శివలింగం ఉంటుంది, పైకి కూడా మనం ఆ విధంగా అభిషేకం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరైనా వచ్చే వాళ్ళు కాసేపు అక్కడ ఆగి దర్శనం చేసుకొని వీలైతే అభిషేకం చేసుకొని వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. చాలా అద్భుతమైన అనుభూతిని పొందుతారు. అక్కడ నుండి మనం కొంచెం వెనక్కి వెళితే దక్షిణ రాజగోపుర మండపం అయితే ఉంటుందన్నమాట. ఈ మండపము ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎవ్వరూ ఉండరు. సో స్వామివారితో మీరు మమేకం అవ్వాలన్నా, ధ్యానం చేసుకోవాలన్నా అద్భుతమైనటువంటి ప్రదేశము. దాని వెనకాలే మీకు సరిగ్గా 49వ దర్శనీయ ప్రదేశమైనటువంటి
ఆలయ కళ్యాణ మండపం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామి వాళ్ళ కళ్యాణాలు చాలా ప్రత్యేకమైన తిథుల్లో చేస్తూ ఉంటారు. సో నిజానికి కళ్యాణాలు జరిగే ప్రదేశము ఆలయంలో ఇదే అన్నమాట. ఆ ప్రదేశాన్ని మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఆ మండపం ఏదైతే ఉంటుందో అక్కడ కాసేపు ధ్యానంలో కూర్చోండి. అక్కడ నుండి మనకి అరుణాచల ఆలయం యొక్క దృశ్యాలు ముగ్ధ మనోహరంగా కనబడతాయి అన్నమాట. ఆలయం మొత్తంలో కూడా నా ఫేవరెట్ స్పాట్ అన్నమాట. సో ఎప్పుడు కూడా ఆ స్తంభాల దగ్గర కూర్చొని ఆ గిరిని ఆలయాన్ని చూస్తూ ఆ స్వామివారి యొక్క గర్భాలయాన్ని గోపురాన్ని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాను. మీరు ఈ వీడియో చూస్తున్నా కూడా మీరు ఆ అనుభూతిని పొందుతారు. అరుణాచల శివ ఈరోజు సెకండ్ డే అన్నమాట. నిన్న ఎర్లీ మార్నింగ్ 9-10కి వచ్చి ఈవినింగ్ 4:30 వరకు టెంపుల్లోనే అది మొత్తం చూసి ఆ వీడియోలు తీయడం జరిగింది. సో ఈ రోజు అయితే మళ్ళీ రావాల్సి వచ్చిందనమాట. వీడియో చాలా పెద్ద వీడియో వస్తుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో కోసం ఎడిటింగ్ కానీ ఈ వాయిస్ ఓవర్ కానీ ఎంత కష్టపడాల్సి వస్తుందో. సో ఇక్కడ మీరు చేసే ఒక చిన్న ఫేవర్ ఏంటంటే మా కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. అలాగే ఎవరికైతే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇంట్రెస్ట్గా ఉంటారో అలాంటి వారికి జస్ట్ షేర్ చేయండి. అలాంటి గ్రూప్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. అంతే మా తరఫున. మీకు ఇష్టం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచల శివ. అక్కడ నుండి మనం పూర్తిగా ఆలయాన్ని వెనక్కి కానీ వచ్చినట్లయితే కళ్యాణ మండపానికి వెనక్కి కానీ వచ్చినట్లయితే అక్కడ మనకి స్టోరేజ్ రూమ్ ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటంటే స్వామివారి పూజా కైంకర్యాలకు కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా ఆ రూమ్లో స్టోర్ చేస్తారు. డైరెక్ట్గా ఏంటంటే పెద్ద వెహికల్స్ లోపలికి వచ్చే విధంగా సెట్ చేస్తారన్నమాట. సో అది ఆలయ యొక్క భాండాగారం టైపు. ఏదైనా వస్తువులు కానీ ఏదైనా అలంకారం కానీ అలాంటివి లోపల ఇక్కడ చేస్తూ ఉంటారన్నమాట. సో అక్కడ మనకి దర్శనీయ ప్రదేశం అని కాదు కానీ మీకు అక్కడ ఉన్నటువంటి ఆ రూమ్ ఏంటని తెలియడానికి మాత్రమే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. సో అక్కడ నుండి మనం వెనక్కి కానీ వచ్చినట్లయితే మనం చూడవలసినటువంటి 50వ దర్శనీయ ప్రదేశము, అతి అద్భుతమైనటువంటి దర్శనీయ ప్రదేశము అరుణగిరి యోగి యొక్క మండపం అన్నమాట. అలాగే మీకు లాస్ట్ టైము ఇక్కడ ఒక రహస్యమైనటువంటి స్టార్ గేట్ ఉంది, స్వరంగం ఉందని చెప్పి కూడా వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియోని కూడా చూడండి. నేను ఎక్కడ ఉన్నానో సరిగ్గా అక్కడ నుండే ఒక వీడియో చేశాను అనమాట. సో ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది. సో వేలు చూపించే దగ్గర అంతా కూడా స్వరంగాలు ఉన్నట్టు మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పున్నాను. ఇది మనకి 50వ దర్శనీయ ప్రదేశం అన్నమాట. ఈ ప్రదేశాన్ని అరుణగిరి యోగి మండపము అంటారు. ఇక్కడ స్వామివారు అరుణగిరి యోగిగా భాసిస్తారన్నమాట. అందుకు గాను మనకి అరుణాచలం అని పిలవడానికి ఒక కారణంలో ఈ కారణాన్ని కూడా చూపిస్తారు. ఈయన అరుణగిరి యోగి అన్నమాట. స్వామివారి యొక్క నిజమైన రూపము ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఎవరైనా కూడా మెడిటేషన్ చేసే వాళ్ళకి చాలా అనువైన ప్రదేశం అరుణాచల ఆలయం మొత్తంలో కూడా. దానికి పక్కనే మనకి ప్రసాద కౌంటర్ ఉంటుందన్నమాట. ఇది మనకి రష్ డేస్లో అంటే వీకెండ్ డేస్లో ఫ్రైడే, సాటర్డే, సండే ఆ టైమ్స్లో మనకి పెడతారన్నమాట. సో అక్కడ నుండి మనం వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకి దర్శించుకోవాల్సినటువంటి కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి. సో మనం పూర్తి పడమర రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. దాన్ని పే గోపురం అంటారు. సో అక్కడ నుండి మనం కొంచెం రైట్కి కానీ తిరిగినట్లయితే అక్కడ మనకి ప్రధానంగా దర్శనం చేయవలసినటువంటి 3 ప్రదేశాలు వస్తాయన్నమాట. అందులో మనకి 41వ దర్శనీయ ప్రదేశము. ఈ విధంగా లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ మనకు వచ్చే ఫస్ట్ ఆలయం అన్నమాట. ఈ ప్రదేశాన్ని అరుణాచల పాద మండపము అని పిలుస్తారు. గిరిపైన ఉన్నటువంటి అరుణాచలేశ్వర స్వామి వారి పాదాలు తాకలేని వారు, చూడలేని వారు ఇక్కడ ఆలయం వెనకాల స్వామివారి పాదాలని మనం దర్శించుకోవచ్చు అన్నమాట. ఇది చాలామంది తెలియక ఇలాంటి ప్రదేశాలు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నుండి మనం స్వామివారి పాదాలని దర్శనం చేసుకుందాం. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఇది మీకు 41వ దర్శనీయ ప్రదేశం అన్నమాట. అక్కడ నుండి మనం కొంచెం పక్కకు కానీ వెళ్ళినట్లయితే
దాని పక్కనే మనకి రెండవ దర్శనీయ ప్రదేశం ఉంది. ఈ రెండవ దర్శనీయ ప్రదేశం పేరు స్థూల సూక్ష్మర్ అని పిలుస్తారన్నమాట. ఈ స్థూల సూక్ష్మర్ యొక్క విశేషం ఏంటంటే స్వామివారి గర్భాలయంలో అరుణాచలేశ్వరునికి అభిషేకం చేసేటప్పుడు ఈ మూర్తి మీద కూడా నీటి బిందువులు ప్రత్యక్షం అవుతాయన్నమాట. మనకి అరుణాచలంలో స్వామివారు 3 రూపాల్లో ఉంటారని చెప్తారు కదా, స్థూల సూక్ష్మ రూపం అని. స్థూల రూపమైనటువంటి అరుణాచలగిరి మరియు అరుణాచల ఆలయంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు, మరియు స్థూల రూపంలో స్వామిని ఎక్కడ దర్శనం చేసుకోలేకుండా వెళ్ళిపోతారో జనాలని. సో ఇక్కడ స్వామివారు సూక్ష్మ రూపంలో కూడా ప్రత్యక్షమయ్యారన్నమాట. సో అందుకు గాను అది స్థూల సూక్ష్మ ఆలయమైంది. దాని పక్కనే మనకి 53వ దర్శనీయ ప్రదేశము వాలమ్మూరు వినాయక. ఈ అరుణాచల ఆలయం మొత్తంలో ఈ ఆలయం చిన్నగా ఉన్నా కూడా ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. అది వినాయకుని యొక్క ఆలయాల్లో చెప్పేటప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఇది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఈ వాలమ్మూరు వినాయకుని యొక్క ప్రత్యేకతలు కానీ మీరు విన్నారంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం చేయకుండా వెళ్ళరన్నమాట. సో అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి 54వ దర్శనీయ ప్రదేశము అమావాస్య మండపము. ఈ అమావాస్య మండపం అంటే ఏంటంటే అరుణాచలంలో పౌర్ణమి ఎంత విశేషమైనదో అమావాస్య కూడా అంతే విశేషమైనదన్నమాట. ఆ సమయంలో స్వామివారికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజాభిషేకాలు చేస్తారు. కానీ ఇప్పుడు అది వాడుకలో లేదన్నమాట. కానీ మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి కూడా మనం అలా తిరిగి లోపల చూసుకొని రావచ్చు. ఇది మనకి సరిగ్గా గోశాల ఏదైతే ఉంటుందో ఆ గోశాలలోనే కలిసిపోయి ఉంటుందన్నమాట. సో అటుపక్క గేట్ వేసేస్తుంటే మీరు ఇటువైపు నుంచి కూడా వెళ్ళి అక్కడ మనకి ఎడైకాటు సిద్ధ సమాధి చూసి రావచ్చు. సో అక్కడ నుండి మనకి 55వ దర్శనీయ ప్రదేశము పే గోపురం అన్నమాట. ఇది మనకి పడమర రాజగోపురము. మనకి ప్రధాన రాజగోపురాల్లో ఇది పడమర రాజగోపురం అన్నమాట. ఖచ్చితంగా ఇది కూడా దర్శించండి. శిల్ప సంపద అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు 55వ దర్శనీయ ప్రదేశము. అక్కడ నుండి మనం కొంచెం రైట్కి కానీ వచ్చినట్లయితే అక్కడ అసలు చాలా మందికి తెలియనటువంటి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్నమాట. మనకి అరుణాచల ఆలయంలో ఉన్నటువంటి 6వ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. సో ఈ ఆలయం కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దానికోసం మనం సపరేట్గా వీడియో చేసుకుందాము. ఇది మీకు 56వ దర్శనీయ ప్రదేశం అన్నమాట. దాని పక్కనే మీకు కార్తీక మండపం అని చెప్పి ఉంటుంది. ఈ కృతికా మండపము ఏంటంటే ప్రత్యేకమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉత్సవాలలో స్వామివారికి అలంకరణ కోసం ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. సో ఈ మండపంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక పనులు జరుగుతూనే ఉంటాయి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి ఎంత ప్రత్యేక స్థానం ఉందో ఈ ఆలయంలో. అక్కడ నుండి చూస్తే మీకు అమ్మన్ గోపురానికి వెళ్ళే దారి వస్తుందన్నమాట. అది మొత్తం కూడా గ్రీనరీతో చాలా బాగుంటుంది. అరుణాచల ఆలయం మొత్తంలో పెద్ద పెద్ద చెట్లు, ప్రకృతి సౌందర్యాన్ని చూపించగలిగినటువంటి ప్రదేశం అది. అక్కడ నుండి మళ్ళీ మనం అమ్మవారి ఆలయాన్ని ముందుకు వస్తే 57వ దర్శనీయ ప్రదేశము యాగశాల అన్నమాట. ఈ యాగశాల అమ్మవారి ఆలయానికి సరిగ్గా ముందుంటుంది. సో అరుణాచలంలో నిర్వహించు ప్రత్యేకమైన యాగాలన్నీ కూడా ఆ మండపంలోనే చేస్తారు. దాని పక్కనే మీకు 58వ దర్శనీయ ప్రదేశమైనటువంటి కాళహస్తిలింగం ఉంటుందన్నమాట. మనకి పంచభూత లింగాల్లో వాయులింగానికి ప్రత్యేకమైనటువంటి కాళహస్తిలింగము అమ్మవారి ఆలయానికి ఎదురుగానే ఉంటుంది. సో ఇక్కడ వరకు మనం 58 దర్శనీయ ప్రదేశాలు అరుణాచల ఆలయం బయట చూసామన్నమాట. ఇక్కడ నుండి మనం అరుణాచల ఆలయము లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ చూడవలసినటువంటి కొన్ని ప్రదేశాల గురించి నేను లోపలికి వెళ్ళి వివరిస్తానన్నమాట. సో లోపల వీడియోస్ కెమెరాస్ తీయకూడదు కాబట్టి జస్ట్ మీకు ఫొటోస్ పెట్టి వివరించే ప్రయత్నం చేస్తాను. కొన్ని దగ్గరలో వీడియోస్ తీసిన దగ్గర వీడియోస్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో మొదటిగా నేనైతే స్వామివారి దర్శనానికి వెళ్ళకుండా అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాను అన్నమాట. అక్కడ మనకు 59వ దర్శనీయ ప్రదేశము సూక్ష్మ వినాయక అన్నమాట. ఆయన ఒక చిన్న గూట్లో ఉంటారన్నమాట. ఆయన్ని కనిపెట్టడం అన్నది చాలా కష్టము. సో ఇది అమ్మవారి ఆలయానికి ముందే ఉంటుంది.
దానికి ముందు మనం కొంచెం వెళ్ళినట్లయితే 60వ దర్శనీయ ప్రదేశము ఆలయంలో కనపడే మనకి నవగ్రహ మండపం అన్నమాట. ఎక్కడైనా కూడా శివాలయాల్లో నవగ్రహ మండపం ఉందంటే అది చాలా శక్తిపూరితంగా ఉంటుంది. సో అక్కడ మీరు ఖచ్చితంగా ప్రదక్షిణ చేయండి. అక్కడ నుండి మనం లోపలికి వెళితే 61వ దర్శనీయ ప్రదేశము అమ్మవారు అన్నమాట. ఉన్నామలై అమ్మవారు. సో చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఏంటి ఉన్నామలై అమ్మన్న అని పిలుస్తున్నారని. సో ఉన్నామలై అమ్మను మరియు అపితకుచాంబ అమ్మవారు వేరు అన్నమాట. సో దాని గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. అక్కడ నుండి మనం బయటకు వచ్చేటప్పుడు అక్కడ నుండి 62వ దర్శనీయ ప్రదేశము చిత్రగుప్త ఆలయం అన్నమాట. ఈ చిత్రగుప్త ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు చెప్పడం స్టార్ట్ చేస్తే దాదాపుగా 2 వీడియోల పైన వస్తుందన్నమాట. సో స్వామివారిని ఎదురుగా ఉండి దర్శనం చేయకూడదు, పక్క నుండి దర్శనం చేయాలి. ప్రత్యేకించి అక్కడ మాత్రమే ఎందుకు సైడ్లో నుండి గ్రిల్స్లో నుండి దర్శనం చేయాలి అన్నది నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. సో ఆ వీడియోని అయితే అసలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చిత్రగుప్తునికి అరుణాచలంలో విడదీయరాని సంబంధం ఉందన్నమాట. అదంతా కూడా నేను తర్వాత వీడియో చేస్తాను. అక్కడ నుండి స్వామివారి ఆలయంలోకి వెళితే అక్కడ మనకి 63వ దర్శనీయ ప్రదేశము నటరాజ మండపం అన్నమాట. సరిగ్గా ఆలయం కిందే మనకి స్వరంగ మార్గం కూడా ఉంది. దాని గురించి కూడా వేరే వీడియో చేస్తాను. దాని పక్కన మనకి 64వ దర్శనీయ ప్రదేశము స్వర్ణాకర్షణ భైరవుడు అన్నమాట. సో వీడియో ఆలయం లోపల ఉన్నాం కాబట్టి అంత పర్టికులర్గా చూపించలేకపోతున్నాను. సో నటరాజస్వామి వారి పక్కన ఉంటారన్నమాట. అక్కడ నుండి మనం జీవన సాఫల్యానికి ముక్తిని ప్రసాది 65వ దర్శనంగా బయటకు వస్తే 66వ దర్శనము సోమాస్కందమూర్తి అన్నమాట. ఈ మూర్తిని ప్రధాన ఉత్సవమూర్తిగా భావిస్తారు. అక్కడ నుండి మనం కొంచెం టెంపుల్ వెనక్కి కానీ వెళ్ళినట్లయితే అక్కడ మనకి 67వ దర్శనీయ ప్రదేశము లింగోద్భవమూర్తి అన్నమాట. అరుణాచల ఆలయంలో ఈయన దర్శనం చేయకుండా అయితే ఖచ్చితంగా రాకూడదు. సరిగ్గా ఆయన వెనకాలే మీకు శ్రీకృష్ణ ఆలయం ఉంటుంది. అది మీకు 68వ దర్శనీయ ప్రదేశము. అక్కడ నుండి మీరు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ గజలక్ష్మి అమ్మవారు ఉంటారన్నమాట. అది మీకు 69వ దర్శనీయ ప్రదేశము. అలాగే అమ్మవారిని ఆనుకొని పక్కన 70వ దర్శనీయ ప్రదేశము కుమారస్వామి వారు ఉంటారు. సో అక్కడితో ఆలయంలో చూడవలసినటువంటి దర్శనీయ ప్రదేశాలన్నీ కూడా పూర్తవుతాయి అన్నమాట. దాదాపుగా ఆలయంలోనే 70 దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. అక్కడ నుండి మీరు బయటకు వచ్చి ఆలయం యొక్క సుందర దృశ్యాలను వీక్షిస్తూ మీరు బయటకు వచ్చే మార్గంలో మనకి నాయనర్ల మండపం ఉంటుంది. అలాగే అది కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చినట్లయితే 71వ దర్శనీయ ప్రదేశము అమ్మన్యమ్మన్ గోపురం అనమాట. ఆవిడ చందాలు వేసి మరి ఆ యోగిని సిద్ధురాలు ఆ యొక్క రాజగోపురాన్ని కట్టించారు. ఖచ్చితంగా రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళి రావాలి అని చెప్పేసి ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి 73వ దర్శనీయ ప్రదేశం తిరుమంజన గోపురం అన్నమాట, దక్షిణ రాజగోపురము. అలాగే మీరు మళ్ళీ ఉత్తర రాజగోపురం దగ్గర మీకు చూడవలసినటువంటి 74వ దర్శనీయ ప్రదేశం ఋషి సమాధి. సో ఇంతటితో అరుణాచల ఆలయం చూడవలసినటువంటి ప్రదేశాలన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే అదే ఆలయానికి ఆనుకున్నటువంటి చిన్న ఉపాలయాలు ఉన్నాయన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ వివరిస్తాను. అరుణాచల శివ.
అరుణాచలానికి సంబంధించి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.